నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో కూరమ యాదవ్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మంత్రి తలసానిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చేశారు. అక్కడి నుంచి ర్యాలీ నిర్వహించి బస్టాండ్ కూడలిలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పేడ రాసి నిరసన తెలిపారు. అంతేకాకుండా కుల దూషణకు పాల్పడిన రేవంత్ రెడ్డి యాదవులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏదైతే మా ముద్దుబిడ్డ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా మా కులాన్ని మా జాతిని మా యాదవ పూర్వ సోదరులను కించపరిచే విధంగా మాట్లాడిండో తగిన శాస్త్రి చెప్పాలని తెలంగాణ ప్రతి జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టినాం. ఈ రోజు నాగర్ కర్నూలులో బ్రహ్మాండంగా మీరే చూస్తున్నారు. వేలాది మందిగా స్వచ్ఛంగా తరలి వచ్చి బిడ్డ ఖబర్దార్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే నీ గాంధీ భవన్ ముట్టడిస్తాం, నీ ఇంటిని ముట్టడిస్తాం, నీ కోడంగల్కి వచ్చి కూర్చుంటాం, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో క్షమాపణ చెప్పకపోతే నిన్ను పాతుతాం అనే విధంగా కదిలిన మా వాళ్ళు. రాబోయే రోజులలో 24 తారీఖు డెడ్ లైన్ ఇచ్చాం. 24 తారీఖు డెడ్ లైన్ రోజు చెప్పకపోతే 25 తారీఖు నాడు మా కుల సంఘాలన్నీ కూడా యాదవ కుర్వ సంఘాల జాతి మొత్తం కూడా కట్టుదిట్టమై హైదరాబాద్కు వచ్చి అమరులకు నివాళులర్పించి ఖచ్చితంగా గాంధీ భవన్ ముట్టడిస్తాం. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏదైతే మా ముద్దుబిడ్డ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను